సీజేపీ నేతలతో చర్చలకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆహ్వానించారు. జేపీ నడ్డా ఆహ్వానాన్ని సీజేపీ తిరస్కరించింది. తాము ఎవరి నివాసానికి కార్యాలయానికి రాబోమని సీజేపీ తేల్చి చెప్పింది. జంతర్ మంతర్ దగ్గరే చర్చలకు సిద్ధమని సీజేపీ నేతలు ప్రకటించారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరోసారి కేంద్రం ముందుకు వచ్చింది. కేంద్ర వైద్య శాఖ మంత్రి నడ్డా ఈ చర్చలకు ఆహ్వానం పంపించారు. అయితే దానికి కేంద్ర సిజేపీ తరఫున ఎవరు కూడా ముందుకు రాలేదు. నడ్డా ఈ రోజు అంటే మొదట 22, 23 తేదీల్లో సిజేపీ నాయకులను తన నివాసానికి లేదా కార్యాలయానికి చర్చల కోసం రావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే నిరసన వేదిక ఏదైతే జంతర్ మంతర్ ఉందో ఆ జంతర్ మంతర్ వేదికపై ఉన్నటువంటి సిజేపీ నాయకులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. సిజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కొద్దిసేపు క్రితం మాట్లాడుతూ, మేము ఎవరి నివాసానికి లేదా ఆఫీసులకు వెళ్లి చర్చలు జరపం, ఇక్కడ ప్రజల దర్బార్ నడుస్తుంది, మంత్రులే ప్రజల వద్దకు రావాలి, చర్చలు జరపాలంటే జంతర్ మంతర్లోనే జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వానికి సెక్యూరిటీ సమస్యలుంటే జంతర్ మంతర్ సమీపంలో ఉన్న ఏదైనా ఒక తటస్థ ప్రాంతాల్లో న్యూట్రల్ ప్లేస్ లో బహిరంగంగా చర్చలకు సిద్ధం, అయితే రహస్యంగా గది తలుపులు మూసి జరిపే చర్చలకు ఒప్పుకోమని కూడా ప్రకటించారు. అయితే ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ బాధితులైనటువంటి విద్యార్థుల కుటుంబాలకు కోటి పరిహారం, ఆసుపత్రిలో ఉన్నటువంటి సోనం వాంగ్చుంగ్ ను తక్షణం విడుదల చేయాలన్న డిమాండ్లపై కూడా వారు రాజీ పడట్లేదని కూడా స్పష్టం చేశారు. అయితే సుభాన్ రాత్రికి రాత్రే లక్షలాది మంది విద్యార్థుల మద్దతును కూడగట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే క్లోజ్ డోర్ నెగోషియేషన్స్ వ్యూహంలో పడకూడదని భావిస్తోంది. గతంలో అనేక ఆందోళనల్లో ప్రభుత్వాలు నాయకులను వేరే ప్రదేశానికి పిలిపించి సామరస్యంగా ముగించినటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. బీజేపీ నాయకులు ఆ పొరపాటు చేయకుండా విద్యార్థుల కళ్ళ ముందే రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్రౌడ్ చర్చలు జరగాలని పట్టుబట్టడం ద్వారా తమ ఉద్యమానికి మరింత నైతిక బలాన్ని, పారదర్శకతను తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. కేంద్ర మంత్రులు లేదా నడ్డా స్వయంగా వేలాది మంది ఆగ్రహంతో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్న జంతర్ మంతర్కు వెళ్లటం అన్నది అసాధ్యం. భద్రతా దృష్ట్యా కూడా అది ఒక పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఆందోళనకారుల వద్దకు వెళ్లి చర్చలు జరిపితే ప్రభుత్వం లొంగిపోయిందనే సంకేతాలు కూడా వెళ్తాయి. అలాగనే చర్చలు జరపకపోతే ప్రభుత్వానికి నిరంకుశత్వం, అహంకారం ఉందనే విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం చూస్తున్నాం గత 2-3 రోజుల నుంచి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత ప్రజల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఒక డెడ్ లాక్ అయితే ఏర్పడింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా మినహా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పరిహారం వంటి ఇతర అంశాలకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ కూడా బీజేపీ మాత్రం మంత్రి రాజీనామాతోనే చర్చలు సఫలమవుతాయని భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.